బీహార్ ఎన్నికలకు సంబంధించి మొదటి విడతలో భారీగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 60.13% పోలింగ్ నమోదైంది. క్యూలో ఉన్న వారికి ఓటు వేసేటువంటి అవకాశం అయితే కల్పిస్తున్నారు. చివరి గంటలో మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక రాజకీయ పార్టీలలో టెన్షన్ అయితే పెరిగిపోతోంది. 121 స్థానాల్లో పోలింగ్ అయితే ముగిసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. గురువారం నవంబర్ 6 సాయంత్రం 5 గంటల వరకు 60.13% పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెగుసరాయ్ నియోజకవర్గంలో అత్యధికంగా 59.82% పోలింగ్ నమోదైంది. పాట్నాలో మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యల్పంగా 48.69% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటలకు 60.13% పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ సమయం ముగిసిన సమయంలో క్యూలో నిలబడి ఉన్న వారికి ఓటు హక్కు వేసే అవకాశం అయితే కల్పించారు. ఈ నేపథ్యంలో తొలి విడత బీహార్లోని 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాల్లో 1314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని పరీక్షించుకున్నారు. దాదాపు 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. పాట్నా, దర్భంగా, మాధేపురా, సహర్సా, ముజఫర్పూర్, గోపాల్గంజ్, సివాన్, సరన్, వైశాలి, సమస్తీపూర్, బెగుసరాయ్, లఖిసరాయ్, ముంగేర్, షేక్పురా, నలంద, బక్సర్ మరియు భోజ్పూర్లలో మొదటి దశలో ఓటింగ్ జరిగింది. రైట్గా దీనికి సంబంధించి ప్రముఖ సెఫాలజిస్ట్ శ్రీనివాస్ గారు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, 60.13% సాయంత్రం 5 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తే ఓటర్లు ఏ స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారో తెలుస్తోంది. ఎలా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మురళి, మనము భారతదేశ ఎన్నికలని గత 5 ఎన్నికలను గనక పరిశీలిస్తే మనకి ప్రధానంగా కనిపిస్తున్న అంశాలు ఏంటి అంటే ప్రో ఇన్కంబెన్సీ అలాగే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎన్నికల ఫలితాలని గత 5 ఎన్నికల ఫలితాలని ప్రభావితం చేసినట్టుగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం వీటినే చూస్తే ఇక్కడ భారతదేశంలోనే గత 25 సంవత్సరాలుగా 5 ఎన్నికలను పరిశీలిస్తే గుజరాత్ లో 100% ప్రో ఇన్కంబెన్సీ అనేది ఉంది. అంటే ప్రభుత్వ అనుకూల ఓటు అనేది కొనసాగుతూ ఉంది ఇప్పటి వరకు. అలాగే రాజస్థాన్ లో ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వం మారుతూ ఉంటుంది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అనేది పోలవుతూ ఉంటుంది. అందువలన ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఇక్కడ మనం బీహార్కు వచ్చేటప్పటికి అదే కోవలో మనం పరిశీలిస్తే 2005 ముందు 2025 ఈ మధ్య కాలంలో దాదాపు నితీష్ కుమార్ కి ప్రో ఇన్కంబెన్సీ ప్రభుత్వ అనుకూల ఓటు అనేది అతన్ని 4 సార్లు జేడీయూ అధికారాన్ని కట్టబెట్టినట్టుగా చెప్పవచ్చు. ఇక్కడ ఈ ఓటింగ్ సరళి చెప్పుకునే దానికంటే ముందుగా అసలు 2005లో మనకి ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది అంటే 46.5%. అంటే ఆ రోజుల్లో ఎక్కువ, 2005లో గత ఎన్నికల కంటే ఎక్కువ శాతం పోలైంది అని ఆ రోజు రాజకీయంగా చెప్తూ ఉండేవాళ్ళం. అయితే ఈ రోజు చూస్తే రికార్డు స్థాయిలో 60.75%, లేటెస్ట్ డేటా ప్రకారం 60.75% ఇక్కడ పోలింగ్ శాతంగా నమోదైంది. దీనికి ప్రధాన కారణం మనం ఏం చెప్పుకోవచ్చు అంటే బీహార్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు, పాలనలో మార్పు కోరుకుంటున్నారు అనే అంశం అనేది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దాన్ని బేస్ చేసుకునే ఇక్కడ ఓటింగ్ అనేది భారీ స్థాయిలో పెరిగింది, గతంలో ఎన్నడూ లేని విధంగా అని చెప్పవచ్చు. ఇక్కడ మనం గత ఎన్నికల ఫలితాలను చూస్తే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రోజు ఎన్నికలు జరిగినటువంటి 121 స్థానాల్లో మహాగఠబంధన్ 65 స్థానాలను సాధించింది. అలాగే ఎన్డీఏ 56 స్థానాలను సాధించింది. ఇక్కడ ఓట్ పర్సంటేజ్ కూడా చూసుకున్నప్పుడు మనము దాదాపుగా ఎన్డీఏకే ఒక స్వల్పంగా ఎడ్జి ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో
గఠబంధన్కి సీట్లు రావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం ఈ సందర్భంగా ఏం చెప్పుకోవచ్చు అంటే, లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పుడైతే మండల్ పాలిటిక్స్ తోటి బీహార్ రాజకీయాల్లో ప్రవేశించాడో ఆ రోజు ఆయనకి ఆ ప్రజల్లో అంటే అగ్ర కులాల యొక్క ఆధిపత్యం సమాజం పైన అలాగే ఆర్థిక వ్యవస్థల పైన ఉన్నటువంటి ఆధిపత్యానికి గండి కొడుతూ అతని వెనక బీహార్ ప్రజలు వెనక నడిచారు. అయితే 2 సార్లు సీఎం అయినప్పుడు అతను సామాజిక న్యాయం చేయటానికి ప్రయత్నించాడు. కానీ 3వసారి ఎప్పుడైతే సీఎం అయ్యాడో 2000లో అప్పుడు కుటుంబ పాలనగా మారింది. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. కుల రాజకీయాల వైపే అతను మొగ్గు చూపాడు. దాన్ని క్యాష్ చేసుకుంటూ 2005లో ప్రస్తుత సీఎం జేడీయూ నేత నితీష్ కుమార్ దానికి విరుగుడుగా అంటే ఆర్జేడీ యొక్క ఫార్ములా అయినటువంటి ముస్లిం యాదవ్ ఫార్ములాకి విరుగుడుగా ఇతను సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళని, అధికారానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళని, ఎవరైతే అగ్ర కులాలతోటి ఇక్కడ పీడింపబడుతున్నారో వాళ్ళందరినీ పోగేసి ఈబీసీలని చెంతన చేర్చుకొని వాళ్ళకు ఒక ఐకాన్ లీడర్ గా తయారయ్యి ఆ రోజు 2005లో విజయం సాధించడం జరిగింది. ఈ సాధించిన తర్వాత ముఖ్యంగా ఇతను మహిళా ఓటర్లని తన కుల రహితంగా మహిళా ఓటర్లను తన వైపు తిప్పుకోవడం అనేది ఇతనికి గత 4 ఎన్నికల్లో కలిసి వచ్చిన అంశంగా చెప్పవచ్చు. మురళి, సార్, మహాగఠబంధన్ పెరిగినటువంటి పోలింగ్ శాతానికి సంబంధించి చాలా కాన్ఫిడెంట్గా ఉంది. వారి మాటల్లో కావచ్చు, లేకపోతే వారు గత 2-3 రోజుల క్రితం చేసినటువంటి కామెంట్స్ కూడా ఈ పెరిగినటువంటి ఓటింగ్ శాతానికి వారి కాన్ఫిడెంట్కి ఒకంత కంపేర్ చేస్తే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. అలా చూడొచ్చు అంటారు దీన్ని? ఖచ్చితంగా మురళి, ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నికల సమయంలో సరైన నినాదం అనేది, టైమింగ్ అనేది కూడా చాలా కీలకమైన అంశాలు. ఇక్కడ పరివర్తన వైపు అనేది నయా బీహార్ అనే నినాదం అనేది ప్రజల్లోకి ఈ ఇండియా బ్లాక్ బాగా తీసుకెళ్ళింది. అలాగే నిన్న అంటే ఈ రోజు ఎన్నికల జరుగుతున్న సమయంలో నిన్న కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి ఈ ఓట్ చోరీ అంశం గురించి పవర్ ప్రజెంటేషన్ ఇవ్వటం కూడా ఒక్కసారిగా ఈ మహాగఠబంధన్కి సానుకూలతను పెంచిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం కొంత విమర్శలు కూడా వచ్చాయి ఈ మహాగఠబంధన్ ముఖ్యంలో భాగస్వామైనటువంటి కాంగ్రెస్ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ పైన. ఎందుకంటే అతను నవంబర్ 2 దాకా ఆగస్టు నుంచి సెప్టెంబర్ దీంతో పాటు శ్రీనివాస్ గారు, దీంతో పాటు రాహుల్ గాంధీ ప్రదర్శించినటువంటి నకిలీ ఓటర్లు కావచ్చు, లేకపోతే ఓట్ చోరీ అంశం కూడా పెరిగినటువంటి పోలింగ్ శాతానికి సంబంధించి ఒకంత ఊపునిచ్చిందనే చెప్పేటువంటి అయితే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది పెరిగినటువంటి పోలింగ్ శాతానికి సంబంధించి 2 రోజుల క్రితం రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఒక ప్రజెంటేషన్ కూడా తోడ్పడింది అనేటువంటి మాట. అలాగే నయా బీహార్ అనేటువంటి ఒక నినాదం కూడా బీహారీల్లో కదలిక తీసుకొని వచ్చింది. ఈ స్థాయిలో, భారీ స్థాయిలో, రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం అనేది బీహార్లో నమోదైంది అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది.